హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇందిరమ్మ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆ లిస్ట్లో వచ్చేసి వెబ్సైట్లో ఏదైతే మనం లాగిన్ చేస్తూ ఉంటామో రెగ్యులర్గా, దాంట్లో వచ్చేసి అప్డేట్ అయితే రీసెంట్గానైతే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీకు వచ్చేసి లిస్ట్ ఏదైతే ఉంటుందో ఇందిరమ్మ లిస్ట్కి సంబంధించిన వెబ్సైట్లో లిస్ట్ ఉంటుంది కదా. సో దాంట్లో వచ్చేసి ఇది వరకు వచ్చేసి మనకి ఏముంటుండే అంటే లీస్ట్ టైప్ అని చెప్పేసి ఉంటుండే అనమాట. సో ఆ లీస్ట్ టైప్ అనేది చేంజ్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి ఆ లీస్ట్ టైప్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చేసి పైన ఏమని పడుతుందంటే ఇనిషియల్ టైప్ అని చెప్పేసి పడుతుంది అనమాట. సో చాలామంది వేరే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఈ ఇనిషియల్ టైప్ అని చెప్పేసి పడినట్టయితే కంపల్సరీగా మీకు అనేది ఇల్లు అనేది వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా పడ్డట్టయితే ఎవరికైనా సరే ఇల్లు అనేది రావాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇదివరకు వచ్చేసి సేమ్ అదే ప్లేస్లో మనకు వచ్చేసి కింద ఏమని పడేది అంటే లిస్ట్ 1 ఎవరైతే L1 లిస్ట్లో ఉన్నారో వాళ్ళకు వచ్చేసి L1లో పడేది. నెక్స్ట్ వచ్చేసి L2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి L2 అని చెప్పేసి పడేది. నెక్స్ట్ వచ్చేసి L3లో ఎవరైతే ఉన్నారో L3 అని చెప్పేసి పడేది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏమని పడుతుందంటే అదే విధంగా ఆ సేమ్ ఏదైతే ఉందో అది కూడా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పైన మనకు చూసుకున్నట్టయితే ఇనిషియల్ టైప్ అని చెప్పేసి పడుతుంది అనమాట. సో ఈ ఆప్షన్ చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే 100% ఇల్లు వస్తుందా, అదేవిధంగా ఈ విధంగా పడ్డట్టయితే మాకు ఇల్లు వస్తుందా, ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతుందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో దానికి వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నాను. కొంతమంది వచ్చేసి ఏమంటున్నారంటే వాళ్ళకు వచ్చేసి ఇనిషియల్ టైప్ అని చెప్పేసి పడ్డట్టయితే వాళ్ళకు వచ్చేసి 5 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయి. ఇండ్లది నెక్స్ట్ స్టేజ్ అయితే ఉంటుందో అది వచ్చేసి మీరు వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చేసి ఒక గ్యారంటీ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట, మొత్తం మీకు వచ్చేసింది అని చెప్పేసి. ఈ విధంగానైతే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని వచ్చేసి ఈ విధంగానైతే చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకు వచ్చేసి గ్యారంటీ అయితే ఇచ్చేస్తున్నారు, మీకు ఈ విధంగా పడ్డట్టయితే కంపల్సరీగా ఇల్లు వచ్చేస్తాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అది వచ్చేసి రియల్ ఆర్ ఫేకా అని చెప్పేసి ఇప్పుడైతే మనం చెప్పుకుందాం. అది వచ్చేసి కంప్లీట్లీ రాంగ్ అనమాట. ఏదైతే పడుతుందో ఇనిషియల్ టైప్ అని చెప్పేసి అది వచ్చేసి ఒక లిస్ట్ ప్రకారంగానే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఒక క్లారిటీ కావాలి కాబట్టి ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో వాళ్ళని వచ్చేసి సపరేట్గా ఈ విధంగా అని చెప్పేసి చెప్పాను కదా ఇది వరకు. సో అదే విధంగానైతే ఉంటుందన్నమాట. సో నిజంగానే ఇప్పుడు వచ్చేసి మనకు నెక్స్ట్ స్టేజ్లోకి ఏదైతే వెళ్తుందని అనుకుంటున్నారో అది వచ్చేసి ఎప్పుడు మారుతుంది అంటే మనకు వచ్చేసి ఎంపీడీఓ అప్రూవల్ ఫర్ పెండింగ్ అని చెప్పేసి పోయి వేరే ఏదైనా పడినప్పుడే మనకు వచ్చేసి నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయిందిరా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ విధంగా మనకు ఒకవేళ పడ్డట్టయితే మనం వేరే దాని గురించి అయితే డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు అయితే ఎటువంటి అదైతే లేదన్నమాట. ఇప్పటి వరకు ఆ ఇనిషియల్ టైప్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని మనం ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి జడ్జ్ అయితే చేయలేమన్నమాట. సో ఆ విధంగానైతే మీరైతే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పెండింగ్ అని చెప్పేసి పడుతుంది కదా, ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి పడుతుంది కదా. సో అది వచ్చేసి చేంజ్ అయితేనే మనం వచ్చేసి నెక్స్ట్ స్టేజా లేకపోతే వేరే రకాలుగానైతే మాట్లాడుకోనికైతే ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో ఇప్పటి వరకు ఎవరికైతే ఈ విధంగా పడుతుందో వాళ్ళు వచ్చేసి ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోకండి. అదేవిధంగా మీకు వచ్చేసి ఇల్లు అనేది వచ్చిందని చెప్పేసి హోప్ అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎప్పుడైతే మీకు అప్లికేషన్ స్టేటస్లో ఎంపీడీఓ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేసి చేంజ్ అయిపోతుందో అప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ స్టేజ్కి అయితే అప్పుడు కూడా గ్యారంటీ అనేది లేదన్నమాట. సో అప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ స్టేజ్ ఏ విధంగా వెళ్తామని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో అది కూడా రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మీరు వచ్చేసి అదైతే తెలుసుకోవాలన్నమాట. సో చాలామంది ఈ విధంగా చెప్తున్నారని చెప్పేసి మీరు వచ్చేసి చాలా టెన్షన్ అయితే ఫీల్ అవుతున్నారనమాట. సో ఈ విధంగానైతే ఉండదన్నమాట ఫ్రెండ్స్. సో మీకు కనుక ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లోనే అయితే ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.